Panda. I got broads in Atlanta. Just to throw me in the family. Credit cards and the scammers. Getting the మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మా ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు చేతుజాన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు Realme7 మొబైల్ అన్బాక్స్ చేసి దాంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ తెలుసుకుందాం. దాంట్లో ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఏమేమి ఉన్నాయి అనే విషయం తెలుసుకునే ముందు దీంట్లో మొబైల్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది దీన్ని ఒకసారి మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి 90 GHz డిస్ప్లే వస్తుంది. మీడియాటెక్ G95 ప్రాసెసర్ నడుస్తుంది. 6GB 64 ఇంటర్నల్, 8GB 128 2 వేరియంట్స్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా, ప్రైమరీ కెమెరా 1.8 సోనీ MXతో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.3 వైడ్ యాంగిల్, తర్వాత 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, తర్వాత 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా. సో ఫ్రంట్ వచ్చేసి 60 మెగాపిక్సెల్ అపర్చర్ 2.0 కెమెరా ఉంటుంది. దీనికి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 30 watts డాట్ ఛార్జింగ్. సో ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఛార్జింగ్ ఎంత ఫాస్ట్ అవుతుందనే విషయాన్ని తెలుసుకో. సోనీ 64 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఇచ్చారు. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ 30 watts డాట్ ఛార్జర్ అనమాట. అయితే 7 Proలో 64 డాట్ ఛార్జర్ వచ్చింది, 5000 mAh బ్యాటరీ, 90 GHz అల్ట్రా స్మూత్. తర్వాత G98 గేమింగ్ ప్రాసెసర్, గేమింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది 16,000 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చూద్దాం లోపల ఏమేమి ఉంటాయి ఏంటనేది. ఏదో ఓపెన్ చేయగానే ఏదో ఒకటి వచ్చింది. సో ఏదో ఫ్యామిలీ అనేది ఒకటి ఇచ్చాడు. ఇది సిమ్ తీయడానికి కూడా దీంట్లో లోపల చేశాడు. పౌచ్ ఇచ్చాడు, చూద్దాం పౌచ్ ఎలా ఉందో. పౌచ్ నార్మల్గా ఉంది, అంత క్వాలిటీ అనిపించలేదు. అయితే పౌచ్ ట్రాన్స్పరెంట్ చేయాల్సింది, ఎందుకంటే మనం మొబైల్ తీసుకుంది వెనక మంచి గ్లాసీ ఫినిష్తో వచ్చింది, బ్లూ కలర్ కాబట్టి అది కనపడపోవచ్చేమో. చూద్దాం ఒకసారి పెట్టి చూద్దాము. ఇది జస్ట్ పేపర్ వర్క్స్, ఇది పేపర్ సంబంధించిన వర్క్స్ అనమాట. ఇది సేఫ్టీ గార్డు, సిమ్ ఇలా క్విక్ గైడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈవెంట్ చూద్దాం ఎలా ఉందో. ఫోను 5000 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం బరువుగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉందో అనేది. చూడండి ఫినిష్ ఒకసారి. ఇది చూడడానికి గ్లాసీ ఫినిష్ అన్నారు కానీ గ్లాసీ ఫినిష్లో అనిపించలేదు, ఇది పాలీకార్బోనేట్లా అనిపిస్తుంది. సో గ్లాసీ ఫినిష్ కాకపోవచ్చు, ఇది కాదు ఇది కెమెరాస్ 4 కెమెరాస్ ఇచ్చాడు, సైడ్కి సెన్సార్ ఇచ్చాడు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కార్నర్కి ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఒకటి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇవ్వడం జరిగింది. కింద 3.5 జాక్, మైక్రోఫోన్, టైప్ సి చార్జర్, స్పీకర్ హోల్స్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ మనకి అన్లాక్ బటన్ ప్లస్ ఫింగర్ ప్రింట్ రెండో ఒకటి బటన్ అనమాట. దీంట్లో ఫింగర్ ప్రింట్స్ సపరేట్ ఇవ్వలేదు. సో పైన చూసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇవ్వలేదు. సో 16,000 రూపీస్కి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇవ్వకపోవడం అనేది ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. దీంట్లో వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం చూద్దాం. ఫాస్ట్ ఛార్జర్ ఒకటి ఇచ్చాడు, చూడొచ్చు మీరు ఇక్కడ. 5 volt 2 amp 6 amp పవర్ అన్నమాట ఇది. సో పవర్ చూద్దాం ఎంతో ఛార్జింగ్. టైప్ సి ఇచ్చాడు, టైప్ సి కేబుల్ ఇచ్చాడు. ఇది టైప్ సి లోపల ఎల్లో కలర్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఇది ఈ ఫోన్లో వచ్చిన ఇంతకి. ఈ ఫోన్ చూసుకుంటే ఓవరాల్గా లుకింగ్ మాత్రం చాలా బాగుంది. గ్లాసీ ఫినిష్ అన్నా కానీ కాదు, ఇది అలా లేదనమాట. చూద్దాం అసలు దీనిలో ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు, ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంది, ఇది ఫీచర్స్ ఏంటని చూద్దాం అనమాట. ఇట్లా పై స్లైడ్ అనమాట. దీనికి నచ్చింది ఏంటంటే అప్లికేషన్ ఎక్కువ స్క్రీన్ మీద ఉండకుండా ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫోన్లకి ఇట్లా స్క్రీన్ మీద ఇస్తుంటాడు, ఇంకో ఆప్షన్ మనకు పైకి ఇయ్యరన్నమాట. సో ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఇది బాగా మంచిగా ఉందన్నమాట, ఈ ఆప్షన్ చాలా బాగుంది. దీంట్లో అన్నీ కొన్ని ఇచ్చాడు, అమెజాన్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి. అంటే రీసెంట్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన అప్లికేషన్ ఇవ్వకుండా
కొన్ని ప్రీ అప్లికేషన్ దీంట్లో మెన్షన్ చేశారన్నమాట. టచ్ సెన్స్ బాగుందన్నమాట, రెస్పాన్స్ చాలా బాగుంది, టచ్ బాగుంది, లుక్ బాగుంది. ఒకసారి పౌచ్ అయితే చూద్దాము. ఈ పౌచ్ డార్క్ కలర్ ఇవ్వకుండా లైట్ కలర్ ట్రాన్స్పరెంట్ ఇస్తే బాగుండేది అనమాట. ట్రాన్స్పరెంట్ ఇస్తే మంచిగా ఉండేది, ఎందుకంటే మనం వెనక గ్లాస్ ఇట్లా లుక్ బాగుంటుంది కదా. చూడండి ఇప్పుడు కలర్ బ్లాక్ కలర్ అయిపోయినట్టు అయిపోయింది కదా, ఆ స్మోక్ ఫిల్టర్ లాగా వచ్చేసరికి వెనక లుక్ అంతా పోయిందనమాట. ఇది ట్రాన్స్పరెంట్ కొనుక్కోండి మీ దగ్గర, కానీ ఇది అంత లుక్ అనిపించలేదు. తీసి చూద్దాము, తీస్తేనే బాగుంది ఇది. తీస్తేనే బాగుంది. చూద్దాం అసలు దీని కెమెరా ఎలా పనిచేస్తుంది అంతా చూద్దాం ఒకసారి. చూద్దాం కెమెరాలో చాలా ఆప్షన్ ఇచ్చాడు. కెమెరా కూడా దీనిలో స్పెషల్ ఇచ్చారనమాట. కలర్స్ కొంచెం డార్క్ అనిపించింది చూడండి, అక్కడున్న కలర్కును ఇక్కడున్న కలర్కి కొంచెం డార్క్ అనిపిస్తుంది అన్నమాట. చూద్దాం కలర్స్ ఎలా. చూడండి ఒకసారి కలర్ చూడండి ఎంత ఉందో. కలర్ కొంచెం ఎక్కువే తీసుకుంటుంది అన్నమాట, కలర్స్ కొంచెం డార్క్ అవుతుంది, ఒకటి సెట్ చేసుకోవాలి. నేను అన్ని ఫొటోస్ అన్నీ తీసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి అవుట్డోర్లో ఇండోర్లో ఆప్షన్స్. వీడియోలో కూడా మనకి 4K ఇచ్చాడు. సో ఇది నైట్ మోడు, ఇది ఫోటో పోర్ట్రేట్ మోడియో, 64 మెగాపిక్సెల్. మోర్ ఆప్షన్స్లో మీకు అల్ట్రా మైక్రో, టైం ల్యాప్స్, స్లో మోషను. చూద్దాం స్లో మోషన్లో ఎంత ఇచ్చారో. సో స్లో మోషన్లో 240p ఇచ్చాడు, 240 120 FPS అది ఒకటి ఇచ్చాడు స్లో మోషన్లో. సో ఇవి నేను కెమెరా ఫొటోస్ అన్నీ నేను అవుట్డోర్లో తీసి పెడతాను, చూడండి ఒకసారి. ఈ ఫోటో వచ్చేసి అవుట్డోర్ ఫోటో అనమాట, బ్యాక్ కెమెరా తీసింది. ఇది బ్యాక్ కెమెరా తీసింది ఇండోర్ ఫోటో, లైటింగ్ తక్కువ బాగా వచ్చింది. ఇది ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన ఫోటో, ఇది ఇండోర్. ఇది బ్యాక్ కెమెరా వితౌట్ పోర్ట్రేట్. ఈ ఫోటో వచ్చేసి పోర్ట్రేట్, చూసారు వెనక కొంచెం బ్లర్ అయింది. ఇది అల్ట్రా మైక్రో ఫోటో చాలా బాగా వస్తుంది దీంట్లో. ఇది కూడా అల్ట్రా మైక్రో ఫోటోనే, చూడండి ఎంత నీట్గా వస్తుందో. మైక్రో ఫోటో చాలా బాగా వస్తున్నాయి కలర్స్ కానివి ఇవన్నీ అల్ట్రా. ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియోస్ చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఈ వీడియో నేను Realme 7లో తీస్తున్నాను. నా వాయిస్ కూడా దీని ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది, చూడొచ్చు దీని కలర్స్ ఎలా వస్తున్నాయి ఏంటనేసి. వెనక గ్రీనరీ అంతా తీస్తున్నాను నేను. ఇది 1080pలో తీసా ఈ వీడియో ఇప్పుడు దీన్ని. సో ఇది ఫుల్ హెచ్డి అనమాట. 4K వీడియో నేను నెక్స్ట్ ఇంకోటి పెడతాను. ఇది 1080pలో తీసిన వీడియో. చూద్దాం ఇప్పుడు జూమ్ చేద్దాము. జూమ్ చేస్తే .9 జూమ్ అనమాట. ఇది 9.6 10x జూమ్ అనమాట ఇది. సో 10x జూమ్ ఇది. చూద్దాం ఇది నార్మల్ చేసేద్దాం. ఇది నార్మల్ అనమాట, ఇంత జూమ్ చేసుకోవచ్చు దీంట్లో. జూమ్ చేసినా సరే స్టెబిలిటీ ఎక్కువ ఉండట్లేదు, వేస్ట్ అనమాట. స్టెబిలిటీ లేనప్పుడు అంత క్లారిటీ అనిపించదు అనమాట వీడియో. సో జూమ్ చేయకండి మీరు. చూడొచ్చు మీరు ఎలా ఉందో, క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 4K 30 FPSలో తీస్తున్నాను, సేమ్ సీనరీ అనమాట. సో ఇందాక మీరు ఫుల్ హెచ్డి దానికును ఇప్పుడు 4K దానికి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు ఈ వీడియో తీసేసి. సేమ్ సీనరీ తీస్తున్నాం కాబట్టి. జూమ్ చేద్దాం, 1x కదా, ఇప్పుడు జూమ్ చేద్దాము. ఇది 5x, ఇది 10x అనమాట. 10x జూమ్లో చూడొచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉందో 4Kలో. సో జూమ్ తీసేద్దాము. జూమ్ ఇది నార్మల్ అనమాట. చూడొచ్చు మీరు క్వాలిటీ చూడొచ్చు అనమాట. సేమ్ వీడియో ఇందాక ఫుల్ హెచ్డి, ఇప్పుడు 4K 30 FPSలో తీస్తున్నాను. నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. డిఫరెంట్ చూడొచ్చు మీరు, కలర్ కానీ అదంతా ఎలా ఉన్నాయండి. ఇది ఫ్రంట్ కెమెరా నుంచి తీస్తున్న వీడియో అనమాట. ఈ వాయిస్ కూడా మైక్రోఫోన్ మొబైల్ నుంచి వస్తుంది. చూడొచ్చు మీకు చుట్టూ లైటింగ్ ఎలా వస్తుంది చూడండి ఒకసారి. లైటింగ్ ఎలా వస్తుందనేది మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసారా, వైట్ ఎక్కువైపోతుంది అనమాట. అంత వైట్ లేదు అక్కడ, కానీ వైట్ ఎక్కువ వస్తుంది చూసారా. కొంచెం అదొకటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో చేస్తే సరిపోతుంది అనుకుంటా.
చూడొచ్చు మీరు, కలర్ ఎలా ఉంది. ఇది ఫ్రంట్ కెమెరా అనమాట. ఇప్పుడు ఒకసారి మనం స్పీకర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం, సౌండ్ ఎలా వస్తుందో. సో సాంగ్ పెడదాం. యాడ్ వస్తుంది. ఫుల్ సౌండ్ పెట్టా. I was dreaming about what food to eat. Why they sleeping, why they snoozed on me? I was seizing opportunity. Now they don't know what to do with me. I keep going hard like I'm in puberty. Billions in my blood, there ain't no ruling me. Coming for the top, this is a mutiny. సౌండ్ కూడా చాలా క్వైట్గా మంచిగా ఉందన్నమాట. హెవీ సౌండ్ ఫుల్ సౌండ్ పెట్టినా సరే నాయిస్ ఏం రావట్లేదు, లౌడ్గా వస్తుంది. మన ఇయర్ ఫోన్స్ లేకుండా సినిమా చూసుకోవచ్చు అన్నమాట. మనకి ఏ అప్డేట్ అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ 10 ఇన్బుల్ట్గా ఇచ్చేసారు ఫస్టే. సో మనకి లేటెస్ట్ వర్షన్ తోటే మనకి ఆండ్రాయిడ్ రన్ అవుతుంది. తర్వాత దీంట్లో చూసుకుంటే అన్ని సెన్సార్ ఇవ్వడం జరిగింది. గైరోస్కోప్ కానీ, ఆ తర్వాత యాక్సిలరోమీటర్ సెన్సార్ కానీ, ఎవరి సెన్సార్ ఏం స్కిప్ చేయలేదు దీంట్లో. చాలా బాగుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం స్క్రీన్ గార్డ్ ఏం అప్పటికప్పుడు వేసుకోవడం అవసరం లేదన్నమాట. ఇన్బుల్ట్గా వాడు ఇచ్చేసారు కాబట్టి స్క్రీన్ గార్డ్ కూడా మనం ఏం వేసుకోవడం అవసరం లేదు. సో దీంట్లో ప్లస్ పాయింట్ అండి. దీంట్లో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే, అంటే నాకని కాదు, ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనక్కిస్తే బాగుంటుందా లేకపోతే సైడ్కి ఇస్తే బాగుంటుందా, ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. నాకైతే వెనక సపరేట్గా ఇస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సెన్సార్ మనం ముట్టుకున్నప్పుడల్లా వైబ్రేషన్ వస్తుంది. సో అదొకటి నాకు నచ్చదే అనమాట. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా రివ్యూ. మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.